వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. సనత్ నగర్ 3 డెడ్ బాడీల మిస్టరీ సంబంధించి తాజా సమాచారం అంతా ఉంది. నిజానికి వాళ్ళు చనిపోవడానికి కారణం ఏంటి అనే విషయాన్ని ప్రముఖ సినీ అండ్ పొలిటికల్ అనలిస్ట్ దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజ్ఞాన్ గారు, ఈ యొక్క 3 డెడ్ బాడీల మిస్టరీ, అది హత్య, ఆత్మహత్య, ఇంకోట అనేది మనం ప్రమాదమా అనేది అనుకుంటా ఉన్నాం. ఈ క్రమంలో తాజాగా ఏదో గ్యాస్ లీకేజీ వల్ల చనిపోయారు అనేది మనకు తెలుస్తూ ఉంది. ఇది కూడా చాలామందికి అవునా నిజమేనా అనేటువంటి సందేహం కలుగుతూ ఉంది. దీంట్లో మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటండి? నిన్న వెళ్ళాం సాయంత్రము 5:30, 6 టైంకి వెళ్తే పైకి పంపమండి, అలా పోలీస్ కంట్రోల్లో ఉంది అని వాచ్మెన్ కావాలంటే నేను మాట్లాడతా అంటే ఆయనకి అడిగాం. అప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారంగా ఆయన ఏం చెప్తున్నారంటే బయట వాళ్ళు ఎవరు లోపల రాలేదు, వీళ్ళు ముగ్గురే ఉన్నారు, నాకు ఖచ్చితంగా తెలుసు, ఇలా 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 అని చెప్పారు. ఇక పోస్ట్ మార్టం రిపోర్ట్కి వెళ్తే వాళ్ళు గాంధీ హాస్పిటల్ వాళ్ళు ప్రాథమిక నిర్ధారణకు రాకపోయినప్పటికీ ఒక కారణం అయితే చెప్పారు. కార్బన్ మోనాక్సైడ్ పీల్చడం వల్ల, అంటే వీళ్ళ సొసైటీలో, ఇది ఏ బ్లాక్ బి బ్లాక్ లాంటి ఒక గేటెడ్ కమ్యూనిటీ సొసైటీ, చిన్న కమ్యూనిటీ, గ్యాస్ పైప్ ద్వారానే స్టవ్, అలాగే గ్యాస్ పైప్ ద్వారానే గీజర్ పనిచేస్తుంది. ఓకే, అలా అయితే ఏదో చిన్న, ఈ అబ్బాయికి హరికి మతిస్థిమితం సరిగ్గా ఉండదు. 30 years బాగుంటాడు, ఒడ్డు పొడుగు బాగుంటాడు, కొంచెం మతిస్థిమితం సరిగ్గా ఉండడు. అబ్బాయి అంటే వాళ్ళ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి ఇంకొక పిల్లోడు 30 years ఉంటాయి, కానీ పెళ్ళవలేదు ఇంకా. కొంచెం మతిస్థిమితం సరిగ్గా ఉండకపోతే వాళ్ళ నాన్ననో అమ్మో స్నానం చేపిస్తారు. ఓకే, బేసిక్లీ వాళ్ళ ఇంట్లో. సో ఇందులో వాళ్ళ తండ్రి స్నానం చేపిస్తున్నాడు అనమాట. బేసిక్గా తండ్రి స్నానం చేపిస్తుండగా వీళ్ళకి ఎదురైన డోర్ వేసుకునే స్నానం చేపిస్తున్నారు. వీళ్ళకి ఎదురైన అనుభవం ఏంటంటే ఆ విషవాయువు పీలుస్తున్నారు కొంచెం, దానివల్ల కొంచెం స్పృహ కోల్పోతుంటే అదేంటిది ఏదో పడిన శబ్దం వినబడింది బాత్రూంలో. వీళ్ళేమైనా పడ్డారేమో, బాబుకి అది లేదు కదా మైండ్ సెట్, పడ్డాడేమో అని వాళ్ళ మమ్మీ కూడా వెళ్ళింది, వాళ్ళ అమ్మాయి లోపలికి. వీళ్ళిద్దరు అలా అపస్మారక స్థితిలో ఉండగా ఈవిడ లోపలికి వెళ్ళి వాళ్ళని పట్టుకొని ఏమైందండి అని అడిగే క్రమంలో తలుపు మామూలుగా మూసుకుంది. అంటే ముగ్గురు ఉన్నారు బాత్రూంలో, ఇంకొచ్చిన బాత్రూంలో డోర్ మామూలుగా దగ్గరికి వచ్చింది. వీళ్ళది అది రౌండ్ది, మనము ఇట్లా తిప్పేది, లోపలికి ప్రెస్ చేస్తే లాక్ అవుద్ది. జస్ట్ ఇట్లా కాలో చెయ్యో నడవ ఏది తాకినా లాక్ అయిపోద్ది. వాళ్ళు ఉన్న కంగారులో అటు లేపి ఇటు లేపి, ఆవిడ ఆడపిల్ల ఆంటీ ఒక ఆవిడ, ఇద్దరు భారీ శరీరాలే, 2 హ్యాండిల్ చేయలేం కదా. మళ్ళీ బాత్రూమ్ జారడాలు, వాటర్లు ఉంటాయి, ఏమవుతుందో తెలియదు. ఈమె కూడా కొంచెం పీల్చుకుంది, స్పృహ కోల్పోయింది. ముగ్గురు అలా పడిపోయారు. అంటే ఒక పక్క స్పృహ కోల్పోతున్న శక్తి కూడా క్షీణిస్తుంది కదా, అలా ఆవిడ కూడా పడిపోయింది అని. అంటే కార్బన్ మోనాక్సైడ్ పీల్చడం వల్ల ఇలా ఉంటుంది. ఈ సిచ్యువేషన్ ఏంటంటే రోజు వాళ్ళ తండ్రి స్నానం చేపిస్తా ఉంటే వీళ్ళమ్మ ఈలోపు ఏవో చేసేది, ఆవిడ టిఫినో వంటింటి కార్యక్రమాల్లో చేసుకునేది, ఇలా తరచుండేది వాళ్ళ పనావిడ చెప్పింది. సో రెగ్యులర్ కూడా ఇలాగే అయ్యి ఉండొచ్చు. వీళ్ళు పడే టైంలో ఈవిడ వెళ్ళింది, కాపాడే క్రమంలో ఈవిడ శక్తి కూడా క్షీణించి అనుకోకుండా డోర్ పడింది. డోర్ లాక్ ఎలా అయిందని దానికి ఆన్సర్ ఇది, ఇట్లా అయ్యి ఉండొచ్చు. అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఒక సినిమాటిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. అయినప్పటికీ గాంధీ ఆసుపత్రి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, కార్బన్ మోనాక్సైడ్ బాడీలో ఉంది కరెక్టే, ఇంకెలా పీల్చుకుంటే రోజు రాని కార్బన్ మోనాక్సైడ్ ఆ రోజే ఎందుకు వచ్చింది, అంత ఎక్కువ లెవెల్లో ఎందుకు వచ్చింది, అసలు ఏం జరిగింది అని బాడీ పార్ట్స్ ఉంటాయి కదా కూడా ఫోరెన్సిక్కి పంపి మిగతా ఆధారాలు తీసే పనిలో ఉన్నారు. ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ ఇది. ఇప్పుడు వీళ్ళ డెత్ పైన అంటావా కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరూ లేరు, అండ్ వీళ్ళకి గురించి ఇప్పుడు జరిగింది ఇది అని చెప్పడానికి ఇంకెవరూ లేరు. సో ఈ కేసు నన్ను అడిగితే ఇక్కడితో క్లోజ్ అయిపోతుందేమో అనిపిస్తుంది. ఇంకా మళ్ళీ నన్ను అడిగితే దీని గురించి వివరాలు అయితే బయటికి ఏమి ఉండవు. అంటే ఎవరు లేరు దీని గురించి పోరాడడానికి, ఎవరు లేరు. ఏదో జరిగింది అని వెనక ఉండే, ఇప్పుడు మనం అన్నాక ఏదో వార్త చెబుతున్నాం కానీ దీన్ని వెనక నుంచి పుష్ చేసే వాళ్ళు అయితే ఎవరు లేరు. నిజం తెలుసుకోవాలి. ఒకటి విజయ్ గారు, గతంలో కూడా ఒకటి ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగింది నాకు సంబంధించి. నా ఫ్రెండ్ గతంలో యూఎస్లో కారులో ఏసీ ఆన్ చేసుకొని, హీటర్ ఆన్ చేసుకొని పడుకున్నాడు. మార్నింగ్ లేసాక డెడ్ బాడీ ఉంది, మార్నింగ్ చూసాక డెడ్ బాడీ ఉంది. సో ఏంటి అంటే ఆ గ్యాస్ సంబంధించి కార్బన్ డైఆక్సైడ్ పీల్చడం ద్వారా అది గ్యాస్ కార్ అయ్యేస్తుంది. గ్యాస్ కార్ ఇప్పుడు మధ్య సిఎన్జీలే కదా ఆటోలు గ్యాస్లు వస్తున్నాయి.
మరి ఆ కార్బన్ మోనాక్సైడ్ అది అంత ఎక్కువ లెవెల్లో ఎందుకు వస్తుంది, అది ఇంకా దేంతో అయినా కలిస్తే వీళ్ళకి ఆక్సిజన్ అందక ఎందుకు చనిపోతున్నారని సైంటిఫిక్గా అయితే తెలియదు. అంటే ఉంటుంది అది. ఇప్పుడు గతంలో నేను కొంతకాలం బీహార్లో వర్క్ చేశాను. బీహార్లో వర్క్ చేసినప్పుడు పవర్ ప్రాబ్లం బాగా ఉండేది. ఓకే. మేము జనరేటర్స్ వాడేవాళ్ళం. సో బాగా చలికాలం, నవంబర్, డిసెంబర్, జాన్ ఆ టైంలో. సో ఆ టైంలో పవర్ లేకపోతే లైట్ కోసం అని చెప్పేసి జనరేటర్ ఆన్ చేసుకుని పడుకున్నాం ఒకసారి ఒక టీం. నైట్ టైము బాత్రూమ్ లేచి ఒక టపా పడిపోతున్నారు. ఒక 15-20 మంది ఒకే పెద్ద హాల్లో. నేను ఒక సపరేట్ రూమ్లో పడుకున్నా. నైట్ అరుపునప్పుడు బయట వెళ్ళేసరికి ఇది పరిస్థితి. ఏంటని చూస్తే వాడు జనరేటర్ ఆన్ చేయడం వల్ల దాంట్లో నుంచి వచ్చేటువంటి కార్బన్ డైఆక్సైడ్ వల్ల ఎఫెక్టివ్. సమ్ టైమ్స్ సెప్టిక్ ట్యాంక్ నుంచి కూడా విషవాయువు బోలెడ్ సార్లు చూసాం మనం. అవును, దిగిపోయి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో కాబట్టి గ్యాస్ ద్వారా, గ్యాస్ కి సంబంధించి ఏదున్నా చాలా జాగ్రత్తగా వాడాలి. దాన్ని ఇప్పుడు మనం వంటకే వినియోగిస్తున్నాము. ఇప్పుడు ఏంటంటే సిలిండర్లు ఎవరు మోస్తారులే అని చెప్పేసి గేటెడ్ కమిటీలో కొత్త సంప్రదాయం ఒకటి వచ్చింది. సిలిండర్ అక్కడ బయట ఉంటది, కనెక్షన్ ఉంటుంది, దానికి వల్ల రకరకాల కనెక్షన్లు ఇస్తున్నారు. సరే స్టవ్వే కాదు ఇది కూడా పనిచేస్తుంది, దీంతో కనెక్ట్ చేసుకోవచ్చు అనే వాళ్ళు అన్నిటికీ వాడుతున్నారు. సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఈ విషయంలో గేటెడ్ కమ్యూనిటీలో ఉండేవాళ్ళు ఈ విధంగా గ్యాస్ ని పెట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. పవర్ ద్వారా గీజర్ మనకి ఎక్కువ పవర్ బిల్ వస్తుంది కాబట్టి ఇదేదో కొంచెం వినియోగంలో తక్కువ అవుతుంది. పైగా ఇప్పుడు గవర్నమెంట్ సిలిండర్లు ఫ్రీ అంటుంది. సో ఇట్లాంటి వాటికి టెంప్ట్ అయ్యి ఏమన్నా చేసుకుని ఉండొచ్చు. బట్ గ్యాస్ ఎప్పటికైనా గ్యాసే ప్రమాదమే. ఈవెన్ వీళ్ళు హీలియం బెలూన్స్ ఎగిరేస్తారు, అది అలా పోయి పైకి వెళ్ళిపోతాయి కదా, అది టప్ అని పగిలినప్పుడు పీల్చేవి కూడా ప్రమాదం. చాలా మంది అలా స్పృహ కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. హీలియం ని అదేంటి బెలూన్ లో పెట్టేసి అది ఒక మిషన్ తో చేస్తాడు, గ్యాస్ టైప్ ఫిల్ చేస్తారు. దానికి అందం మనం ఎందుకు కొంటామంటే అది మనం ఎగిరేయకుండా అలా అందంగా వెళ్ళి ఇలా ఎగురుతాయి, పట్టుకోవడానికి బాగుంటాయి, చూడడానికి బాగుంటాయి, వదిలేస్తే అలా పైకి వెళ్ళిపోతా ఉంటాయి. కానీ ఇట్లా పిల్లలు దగ్గర పట్టుకుంటారు, ఇట్లా అంటారు, టప్ అని పగులుతుంది. ఇక అది ఒక్కసారిగా పీల్చుకుంటారు కదా గుక్కుమని, ప్రమాదం. బ్రెయిన్ లో చిన్న ప్రాబ్లమ్స్ వచ్చి బ్రెయిన్ డెడ్ అయ్యే అవకాశం కూడా ఉంటది. సో గ్యాస్ ఎప్పుడైనా ప్రమాదమే, దూరంగా ఉంటేనే బెటర్. వంటింట్లోనూ అండ్ అట్లా అనుకుంటే మరి ఇండక్షన్ వాడదామంటే ఇండక్షన్ ఇంకా ప్రమాదం. ఇండక్షన్ వంట ప్రమాదం, అది దాంట్లో వంట చేసి తింటాం కదా, పోతుంటే ప్రమాదం. అలాంటి ప్రమాదం ఉంది కదా అని చెప్పి ప్రతిదీ మనం కూడా వదిలేయలేము. మన డైలీ లైఫ్ లో ఇవన్నీ ఒక భాగం అయిపోయాయి, జాగ్రత్తగా ఉండాలి. అండ్ మనిషి కూడా 100 ఏళ్ళు అనే జీవితం అనేది ఒకప్పుడు 100 ఏళ్ళు. ఇప్పుడు 60-70 దాటికి అంతేలే నా లైఫ్ అయిపోయింది అనుకునే స్టేట్కి వచ్చారు వీళ్ళు కూడా. కానీ అన్ని అనుభవించే పోవాలనుకుంటున్నారు. బట్ ఆ క్రమంలో మరీ ప్రమాదకరమైనవి కొన్ని వదిలేసి పర్వాలేదు అనేవి వాడితే నష్టమేం లేదు నన్ను అడిగితే. ఓకే, ఇది అండి ఏదైతే తాజాగా హైదరాబాద్ సనత్ నగర్లో ఏదైతే 3 బాడీల డెత్ మిస్టరీ ఉందో దానికి సంబంధించి తాజా అప్డేట్స్. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ. మాస్టర్ కీ టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.